యేసయ్యా నీ కొందనాలు. అవును నాయనా, భక్తిహీనుల గుడారం దగ్గర నివసించి చెడు మాటలు మాట్లాడుకునే కన్నా ప్రభువా నీ సన్నిధిలో మేము నివసిస్తూ నిన్ను ధ్యానిస్తూ నీ నామాన్ని గణపరచువారుగా చేయండి. సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకునే వారుగా సహాయం చేయమని, నన్ను కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకోండి ప్రభువా. పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించమని, పరిశుద్ధాత్మ మీరే తోడయుండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. హల్లెలూయా. చాలా మట్టుకు మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలను మనం చక్కగా ధ్యానం చేయగలుగుతున్నాం. అలాగే మనం ప్రాక్టీస్ కూడా చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, అలాగే డిగ్రీకి వచ్చేసరికి 3 సంవత్సరాలు ఇస్తుంది. చాలా మంది డిస్కంటిన్యూ చేస్తున్నారు, చదువుని మధ్యలో ఆపేస్తున్నారు. 1 సంవత్సరం చదివిన వాళ్ళకి ఆ సంవత్సరం వరకు డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వండి, కోర్సు కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వాలి అని అన్నారు. ఇప్పుడు డిగ్రీ 3 సంవత్సరాలు కాస్త 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు ఎందుకు చేశారంటే, ఈ 3 సంవత్సరాలలో చదువుకున్నది 4వ సంవత్సరంలో ప్రాక్టికల్ గా ఉండడం కొరకు ఆ సంవత్సరం అంతా ఒక ప్రైవేట్ సెక్టార్ కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ వారికి తర్ఫీదు ఇవ్వటానికి ఆ సంవత్సరాన్ని ప్రాక్టికల్ గా వారు లోటుపాటులను తెలుసుకొని వాటిని సవరించుకొని నేర్చుకోవడానికి వారు ఈ యొక్క 4వ సంవత్సరాన్ని పెట్టారు. థియరీ చదివినంత మాత్రాన ప్రాక్టికల్ కి థియరీకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. థియరీ ఎంతవరకు ఉంటుందనంటే, మనం చదివి పలానా వస్తువు ఇలాగ ఉంటుందా, పలానా వ్యక్తి ఇలాగ ఉంటాడా అని వరకు మాత్రం తెలుసుకుంటాం. పలానా లెక్క ఇలా చెయ్యాలా అని తెలుసుకుంటాం. ఎప్పుడైతే ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చామో కొంత డిఫరెంట్ ఉంటుంది. చదివిన దానికిను మనం నిత్య జీవితంలో ఎదురు పడుతున్న వాటిని తెలుసుకోవడానికి తేడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సంవత్సరాన్ని కూడా చాలా వరకు కంపెనీలు అడుగుతాయి, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. జాబులో ఎక్స్పీరియన్స్ ఉందా అంటే, మనం డిగ్రీ చదవగానే ఎవరిస్తారు ఉద్యోగం? ఎవరో తెలిసిన వాళ్ళు, బంధువులో, మిత్రులో, స్నేహితులు, మన మీద ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు ఉద్యోగంలో పెట్టి అక్కడ కొంత తక్కువ జీతం ఇచ్చి కొద్దిగా నేర్చుకున్న తర్వాత జీతాన్ని పెంచుతామంటారు. అలాగే అందరికి వస్తాయంటే అందరికి రావు, కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. కొంతమంది అలాగే కష్టపడి పని చేసుకుంటా ఉంటారు. ఈ ఇబ్బందులు ఉండకుండా ఉండడానికి గవర్నమెంట్ ఈ విధంగా ఒక మంచి పనిని వారు చేయడానికి ఇష్టపడ్డారు. అలాగే ప్రభువారు కూడా థియరీతో ఆపేయాలనుకోవట్లేదు. ప్రాక్టికల్ లైఫ్ లో మనం నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ఫస్ట్ నుండి ప్రభు ప్రాక్టికల్ గా మనిషి జీవించాలని, వస్తున్నటువంటి అవాంతరాలను ఎదుర్కొని ఆ సమస్యను క్లియర్ చేసుకునేవాడిగా ఉండాలని ప్రభు కోరుకుంటూనే ఉన్నాడు. అలాగే బైబిల్ నేర్చుకున్నంత మాత్రాన, చదివినంత మాత్రాన మనకి ఆ యొక్క సమస్యలను ఎదుర్కొనే జ్ఞానం ఉందనంటే లేదనే చెప్పొచ్చు. చదువుకొని దాని ప్రకారము మనము ప్రాక్టీస్ లో ఉంటేనే సమస్యను ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఆలోచనలను మనం చేయగలిగితేనే వాటిని ఎదుర్కోగలుగుతాం, వాటి నుండి మనం జయాన్ని పొందుకోగలుగుతాం. లేకపోతే మనము అనేక సమస్యలను ఎదుర్కొంటాం. అందుకనే ఖచ్చితంగా మన భక్తి క్రియలో ఉండాలనేది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ప్రభు భూమి మీద నేల మంటితో మనిషిని తయారు చేసి ఆ మనిషి యొక్క నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదటంతో అతను జీవించేవాడిగా మారాడని అన్నారు.
నాకు అంటే మట్టి జీవాన్ని పొందలేదు, మట్టిగానే ఉంది. కానీ భూమికి ఆజ్ఞాపించినప్పుడు భూమిలో నుండి జంతువులు వచ్చాయి, చెట్లు వచ్చాయి, జలచరాలు అన్నీ వచ్చాయి. కానీ మనిషి ఒక్కడే దేవుని హస్తాలతో తయారు చేయబడ్డాడు. ఇప్పుడు దానికి ఆజ్ఞాపించడానికి ప్రభు ఏం చేస్తున్నారని అంటే ఆ చలనం కలిగిన దానిగా మారాలని ప్రభు కోరుకొని తన నాసికా రంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో జీవవాయువును ఊదాడు. ఇప్పుడు ఆ మనిషి జీవించేవాడిగా మారాడు. దేవుని పోలికలో దేవుని స్వరూపమందు నరుని సృష్టించారు. బాగుంది. తర్వాత అతనికి ఆదాం అనే పేరు పెట్టి, అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి చెట్టుకి, ప్రతి జలచరాలకి, పాకు పురుగులకు, భూమి మీద సంచరించు జంతువులకు అన్నిటికీ కూడా ప్రభు ఆయన యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆయన వాటికి పేరు పెట్టడం జరిగింది. ఏ పేరైతే పెట్టాడో ఈ రోజుకి కూడా మనము అదే పేరుని పెట్టి పిలుస్తూనే ఉన్నాం. అలాగే ప్రభు తనకు గాఢ నిద్రను కలుగు చేసి తనకి పక్కటెముకల్లో నుండి ఒక స్త్రీని ప్రభు నిర్మించడం జరిగింది. అతనికి ఆమెకు ఏ పేరు పెడతాడా అని ఎదురు చూసినప్పుడు అతను ఏమని పెట్టాడంట? నారి అని పెట్టాడు. నరుడి నుండి తీయబడితివి గనుక నీవు నారి అనబడదు అని తనకు పేరు పెట్టి పిలవటం జరిగింది. హల్లెలూయా. బాగుంది. ఇద్దరు కూడా దేవుడు వారిద్దరిని పిలిచి, అదిగో చక్కగా మీరు ఈ భూమిని సేద్యపరచండి, ఇదే ఏదైనా తోటని నీరు కట్టండి, చక్కగా ఈ ఫలాలను భుజించండి అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చి ఆయన వారిని క్రియలలో వారి యొక్క ఫలము ఎలా ఉంటుందో చూడాలని ఎదురు చూశాడు. క్రియా జీవితం కావాలి. ఇప్పుడు చక్కగా వారు రోజు ఉదయము సాయంత్రము దేవుణ్ణి కలుస్తూ ఉన్నారు. అలాగే రోజు కూడా ఆ ఏదేను తోటను వారు సేద్యపరుస్తూ ఉన్నారు. ఏమైనా అడ్డు ఉన్నా ఆ నీరు ప్రవహిస్తున్న నీరు ప్రతి చోట కూడా ఆ నీరు చక్కగా ప్రతి చెట్టుకు వెళ్ళేలాగా వారు దారులను ఏర్పాటు చేస్తూ ఆ నీటి ద్వారా చెట్లు వృద్ధి చెంది ఫలాలను ఇవ్వాలని వారు ఆశపడ్డారు. మంచిదే. ఈ మధ్య విషయంలో మనకి సర్పము యాడ్ అయింది. అవతో వాడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆ మాట్లాడిన తర్వాత మీరు దేవతల వలె మారతారని చెప్పినప్పుడు తన మీద ఉన్న దేవుని అభిషేకం, తన మీద ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని మరచిపోయి విడిచిపెట్టి దొంగతనంగా ఇతరులతో మాట్లాడడం ప్రారంభించారు. అంటే ఈ విషయం రోజు మాట్లాడుతున్న విషయం ఆదామునకు తెలియక ఉండొచ్చు. ఈ విధంగా వారిద్దరి సంభాషణ ద్వారా దేవతలుగా అంటే ఎవరు ఎలాగుంటారో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం తనకు కలగడంతో చక్కగా వారు ఆ సర్పం చెప్పినటువంటి ఆ పండును తినడం, అలాగే తాను తిని తన భర్తకు కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. చాలా మంది ఈ విధంగా కలిసి చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తూ కలిసిమెలిసి ముందుకు వెళ్ళేవారిగా ఉన్నారు. అలాగున్నటువంటి సమయంలో బైబిల్ గ్రంథంలో చెప్తున్నటువంటి మాట, ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను.
నీవు ఎక్కడ ఉన్నావనెను. హల్లెలూయా. మొట్టమొదటిగా నరులను దేవుడు ప్రశ్నించడం ప్రారంభించాడు. అంటే అంతకు ముందు దేవుడు వారిని ప్రశ్నించాడా అంటే ప్రశ్నించలేదు. ఎందుకు అంటే రోజు దేవుని స్వరాన్ని వినగానే, ఆయన స్వరము వినబడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎదుర్కొని ఆయనతో ఆ రోజు జరిగినటువంటి ప్రతి సంభాషణ అంతా ఆయనతో మాట్లాడుతూ ఆయనతో ఆనందంగా గడిపేటువంటి వారుగా ఉన్నారు. చాలా ఆత్మీయంగా, ప్రేమ, అభిమానము కలిగినటువంటి వారుగా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ప్రతిరోజు అడగలేదు ప్రభు. సంధ్య వేళ వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావని అడగలేదు. ఆదాం అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పిలిచినా పలకనటువంటి ఈ వ్యక్తి ఏమైపోయాడు? దేవుని స్వరాన్ని వింటున్నాడు కానీ ముందుకు రావడానికి ఇష్టపడట్లేదు. తనను తాను దేవుని దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి ఆయనతో మాట్లాడాలని మనసులో ఉన్న బయటకు రాలేనటువంటి స్థితికి వచ్చేసాడు. ఈ స్థితి రావడానికి గల కారణం ఏంటయ్యా అంటే చెయ్యవద్దు అన్నటువంటి పనిని చేయడం. చాలా వరకు మనం కుటుంబాల్లో చూస్తే పిల్లలు చాలా వరకు మనం మంచిగానే రోజు ఉంటారు, చక్కగా చెప్పిన పని వింటా ఉంటారు, అన్ని పనులు జాగ్రత్తగానే చేస్తారు. ఒక కుటుంబం అంట తండ్రి కొడుకులు చాలా ప్రేమగా వారికి ఖాళీగా ఉన్న సమయాల్లో ఆడుకునే వెసులుబాటు వాళ్ళకు ఉందంట. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. ఏమనంటే హైడ్ అండ్ సీక్ అనేటువంటిది, దాగుడు మూతలు అని అంటారు కదా, అటువంటి ఆట ఆడుతూ ఉన్నారంట. రోజు ఆడుకుంటా ఉన్నారు. రోజు వాళ్ళ నాన్నకి తెలుసు ఎక్కడ దాక్కుంటాడో. ఒక్కొక్కసారి మంచం కిందని, ఇంకొకసారి కర్టన్ వెనకని, లేదంటే స్టోర్ రూములో అని వాళ్ళ అబ్బాయి దాక్కొని ఉంటాం వాళ్ళ నాన్నకు తెలుసు. వాడేం ఆలోచించాడంటే రోజు నన్ను మా నాన్న గుర్తుపట్టేస్తున్నాడు, ఈసారి ఎప్పటికీ కూడా మా నాన్నకి దొరకకూడదు, నేనే గెలవాలి అని వాడేం చేశాడంటే ఇంటిలో ఉన్నటువంటి ట్యాంకులో, వాటర్ ట్యాంకులో దూరి ఉండడం ప్రారంభించాడు. నాన్నకి తెలుసు ఎక్కడెక్కడ దాక్కున్నాడో, ఏమయ్యాడో చూస్తూ ఎటువంటి ఎక్కడున్నా సరే వెంటనే కనిపెట్టి సంతోషంగా ఆడుకుంటూ నిన్ను కనిపెట్టేశానని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఇతను ఇప్పుడు ఏం చేస్తున్నాడనంటే ఎక్కడ వెతికినా కూడా వాళ్ళ కుమారుడు కనిపించడం మానేశాడు, కనబడట్లేదు. అన్ని చోట్ల వెతికాడు. ఆఖరికి ఎక్కడ దాక్కున్నాడు అని వెతుకుతూ ఏడుస్తూ వెళ్ళి చూసేసరికి ట్యాంకులో దాక్కున్నాడు. ట్యాంకులోకి వెళ్ళి చూసేసరికి చనిపోయి నీళ్ల మీద తేలాడుతూ ఉన్నాడు. తేలాడుతూ ఉన్నటువంటి కొడుకును చూసి తండ్రి గుండె పగిలిపోయింది. బోరున ఏడుస్తా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి దుఃఖము వచ్చిందనంటే మరలా తన కుమారుణ్ణి బతికించలేనటువంటి వ్యక్తిగా మారిపోయాడు, బతికించలేకపోయాడు. ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమ, సంతోషం, సమాధానాలతో ఉన్నటువంటి ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో వారి కుటుంబం చాలా భయంకరమైనదిగా మారిపోయింది, సమాధానం లేనిదిగా. హల్లెలూయా. రోజు దేవుని స్వరాన్ని విని దేవుని మాటకు లోబడి జీవిస్తున్నటువంటి ఆదాము కూడా దేవునితో ఇలాగే ఉన్నాడు. ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోజు ఎదుర్కొని మాట్లాడేటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడకుండా తమకు నచ్చిన విధంగా జీవించడానికి ఎప్పుడైతే ఇష్టపడుతున్నారో, దేవుడు చెప్పిన మాటను విడిచి
పారిపోవడానికి పరిగెడుతున్నారో ప్రభు గమనించాడు. రోజు చూడట్లేదా అంటే రోజు చూస్తున్నాడు, రోజు గమనిస్తున్నాడు. ఏ రోజైనా సరే అవ్వా ఫలానా వ్యక్తి మా మధ్యలోనికి వచ్చి నాతో మాట్లాడుతుంది అని చెప్తాడేమోనని ప్రభు ఎదురు చూశాడు. అయినప్పటికీ తను చెప్పలేదు. అలాగే వారు తినవద్దన్నటువంటి పండును ఎప్పుడైతే తిని దేవుడికి అవిధేయంగా మారారో బయటకు రాకుండా కచ్చడాలు చేసుకొని ఉండడం ప్రారంభించారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు రాకుండా చెట్ల మధ్య దాగుకొనగా 8వ వచనంలో చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా స్వరము విని, చాలా మంది స్వరం వింటున్నారు. దేవుని వాక్యము చేత హెచ్చరించబడుతూ, దేవుని మాట చేత గద్దించబడుతూ, ఎన్ని దినాలుగా సరిచేయాలని ప్రభు ఇష్టపడుతున్నా బయటకు రాలేనటువంటి వారిగా ఉన్నావు. ఎందుకు రాలేకపోతున్నావనంటే మాట మీరడం ద్వారా, దేవునికి అవిధేయంగా నువ్వు మారిపోవటం, దేవుని నుండి దూరంగా నువ్వు వెళ్ళిపోవడం ద్వారా అవిధేయుడిగా మారి నీ చుట్టూ ఏర్పాటు చేసుకున్న నీవు, నీ స్వంతంగా నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి దానిలో నుండి బయటకు రాలేక నశించిపోయేటువంటి వ్యక్తిగా నువ్వు కనిపిస్తూ ఉన్నావు. హల్లెలూయా. దేవుడు ప్రశ్న వేయటం ప్రారంభిస్తే భూమి మీద మనం ఎవరం కూడా బ్రతికి ఉండం. మొట్టమొదటిసారిగా దేవుడు ఆదామును ప్రశ్నించాడు, ఎక్కడ ఉన్నావు, నీవెక్కడ ఉన్నావు? ఈ రోజు కూడా ప్రశ్న వేస్తున్నాడు ప్రభు నిన్ను, నీవు ఎక్కడ ఉన్నావు? నీవెక్కడ ఉన్నావు? నీ ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నీ యొక్క రక్షణ మారు మనసు జీవితం ఎలా ఉంది? ప్రభు సన్నిధికి తిన్నగా వెళ్ళి ఎదుర్కోగలుగుతావా దేవుణ్ణి? ఆయన స్వరమును నువ్వు వినగలుగుతున్నావా? ఆయనతో ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నావా? దేవునితో మనము జాగ్రత్తగా ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంది. ప్రభు చెప్పే మాట, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆన్సర్ ఏంటి నీది? నీ ఆన్సర్ ఏంటి? నీ ఆన్సర్ ఇక్కడ వరకు రాకూడదు. నువ్వెక్కడ ఉన్నావనే అడిగే వరకు నువ్వు రాకూడదు. రోజు స్వరం వినాలి, దేవుని మాట చొప్పున జీవించాలి. ఇంటికి తండ్రి పని నుండి వెళ్ళగానే పిల్లలు ఎదురుపడి చేతిలో ఏమైనా వారికి తినడానికి తెచ్చాడేమో అని ఎదురు చూసేటువంటి వారుగా ఉంటే చక్కగా సంతోషిస్తారు, చంకెక్కి ముద్దులాడతారు, ఎంతో ఆనందంగా ఉంటారు. ఎప్పుడు అయితే నాన్నకు అవిధేయమైన పని చేశావో నీవు అప్పుడు దాక్కోవడం ప్రారంభిస్తావు. నీవు అప్పుడు పరిగెత్తుకుంటా, నాన్న బండి సౌండో మాటో చెప్పుల సౌండో వినగానే పరిగెత్తుకుంటా వెళ్ళవలసిన నీవు దాక్కుంటావు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో. ఈ రోజు నీవు ఎక్కడ దాక్కున్నావు? ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు? నిన్ను నీవు దేవునికి కనపరుచుకోవడానికి, ఆయన మాట వినడానికి సంశయిస్తూ దూరంగా వెళ్ళిపోయి నువ్వు ఎక్కడ దాక్కున్నావు? తన కుమారుడైతే ఎప్పటికీ కనపడకుండా నాన్నని ఆట పట్టిద్దామని నీళ్ళల్లో దాక్కుండిపోతే, నీళ్ళల్లో గాలి ఆడక, నీళ్లు అంటే ఈ లోకం, శ్రమ, కష్టము, బాధ, నిందలు, అవమానాలు అనేటువంటి ఈ లోకములో నిన్ను నీవు దాచుకోవాలి, కప్పుకోవాలి, నాన్నకు నేను కనపడకూడదు అని నువ్వు ఈ లోకంలో కలిసిపోతే
ఆఖరికి వచ్చేది ఏంటంటే చనిపోతావు. నీ ఆత్మీయ జీవితం, శారీరకమైన జీవితం చనిపోవటమే అంతం, దాని అంతం. హల్లెలూయా. ఈ విధంగా నీవు ఎక్కడ ఉన్నావని ప్రభు ప్రశ్నించినప్పుడు వెంటనే వారు జవాబు చెప్తే చాలా బాగుండేది. కానీ వారు దాక్కోవడం ద్వారా తమ దిగంబరత్వాన్ని బయటకు తీసుకురావడం జరిగింది. దిగంబరత్వం అంటే పాపము చేత పట్టబడి తనను తాను బయటికి కనిపించుకోలేనటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయినప్పుడు ప్రభు మరలా వారిని పాప బంధకాలలో నుండి విడిపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. మనలను రక్షించడానికి, మనలను విడిపించడానికి, మనలను ప్రేమగా నువ్వు తప్పు చేసినా, నువ్వు దేవుని తండ్రి యొక్క హృదయాన్ని సంతోషపెట్టగలిగిన, ఆనందింప చేయగలిగిన, ఎన్ని మంచి కార్యాలు నువ్వు చేసినా నీలో ఉన్న తప్పు, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న అవిధేయత నిన్ను గత కాలంలో నీవు తండ్రితో ఉన్న ఆ సంబంధాన్ని నువ్వు కొనసాగించలేవు. నీలో ఒక అపరాధమైన భావం, నేను తప్పు చేశాను, నేను నాన్న మాట వినలేదు అనేటువంటి ఆ భావన నిన్ను తొందరగా కలిసిపోయేలాగా చేయదు. ఎంతకీ నిన్ను దూరంగానే చేస్తూ తండ్రి నుండి నిన్ను వేరుపరిచేదిగానే ఉంటుంది. హల్లెలూయా. నీవు ఎక్కడ ఉన్నావు? ఈరోజు చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేస్తున్న వారు, అనేకమైన పనులలో నిమగ్నమై తమ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వారు ఎక్కడ నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితులలో నువ్వు ఉన్నావు, ప్రభు వెతుకుతున్నాడు నిన్ను రక్షించాలని, నీవు తనను ఎదుర్కోవాలని, ఆయన స్వరం వినాలని ప్రభు ఆశపడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను రక్షించాలని, నీకున్నటువంటి బంధకాలలో నుండి విడిపించాలని, నువ్వు మరణించక మునుపే నిన్ను విడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, దేవుని స్వరానికి వినడానికి నీవు ఇష్టపడితే ఖచ్చితంగా ప్రభు రక్షిస్తాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ చెప్పినటువంటి వారు ఏం చేశారంట? నీవు ఎక్కడ ఉన్నావు అని దేవుడు అడిగితే, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినని భయపడి దాగుకున్నాడు. మాటకు లోబడకుండా అవిధేయులుగా మారిపోతే జరిగే సమస్య ఏంటంట? పాపము వెంటాడుతుంది. 1, 2 ఏమవుతుందనంట? భయము కలుగుతుంది. 3 ఏమవుతుంది? పారిపోవాలనిపిస్తుంది. ఎందుకు అనంటే ఎదురు పడితే నన్ను ప్రశ్నిస్తారు. 1, ఎందుకు నువ్వు భయపడ్డావని అడుగుతారు. 2, ఎందువలన నువ్వు దిగంబరిగా ఉన్నావని నీకు చెప్పింది ఎవరు అని అడుగుతారని దాగుకోవడానికి ప్రారంభిస్తారు. మనం పిల్లలను కూడా అడుగుతాం, ఏంటి పరిస్థితి, ఎలాగున్నావు, ఏం చదువుతున్నావు, నువ్వెందుకు అలాగున్నావు అని అడిగినప్పుడు వారు సమాధానం చెప్పలేదనుకోండి, 4-5 సార్లు అడుగుతారు, ఏమీ లేదని తప్పించుకుంటారు. కానీ వారి మనసులో భయము చెప్తే ప్రశ్నిస్తారు. ఎందుకు, ఏంటి, అలాగా ఎందుకు జరిగింది అని అడుగుతారనేటువంటి మాటలతో తమ మనసులో ఉన్నటువంటి మాటలను చెప్పలేరు. హల్లెలూయా. చాలా వరకు ఇటువంటి వాటిని అధిగమించాలి. ఈ భయం రావడానికి కారణం ఏంటి? దాక్కోవాలని అనుకోవడానికి కారణం ఏంటి?
దిగంబరిగా మారడానికి కారణం ఏంటి అని 3 విషయాలలో సరిచేసుకుంటే దేవుణ్ణి స్వరం వినగానే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయనను ఎదుర్కోవచ్చు. హల్లెలూయా. మరి మనం సరిచేసుకోవాలి. ఖచ్చితంగా భయం ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి అవిధేయమైన కార్యాలు జరిగించామో మనము పాపములో ఉన్నాం, పాపము చేత పట్టబడ్డామని. అలాగే ఏ పాపములో నువ్వు పట్టబడ్డావు? సెల్ ఫోనా? చదువుకుంటున్నానని చెప్పి ఫోన్లో నువ్వు చూసేవి, అలాగే పనికెళ్తున్నానని చెప్పి నువ్వు తిరిగే స్థలాలు, పని ఎగ్గొడ్డి కాలేజీకి వెళ్ళమంటే కాలేజీకి వెళ్లకుండా నువ్వు తిరిగే స్థలాలు. జవాబుదారీతనముగా ఉండాలి తల్లిదండ్రులకు. అడిగే వరకు తెచ్చుకోకూడదు. యేసు ప్రభువారు అడిగే వరకు ఆదామవ్వలు తెచ్చుకున్నారు. తమ మీద ఉన్నటువంటి ప్రేమ గౌరవాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆయన స్వరూపంలో చేయబడినటువంటి వీరు ఆయన ప్రేమను కోల్పోయే వారిగా ఉన్నారు. ఆయన కోపానికి గురైనటువంటి వారిగా మారిపోయారు. ఎందుకనంటే చెప్పిన పని చేయకుండా వేరొకల మాట వినడం ద్వారా ఒకటి దిగంబరత్వం వస్తుంది. అంటే పాపము. అప్పుడు వరకు క్షేమము, భద్రత కలిగి ఉన్న వీరు ఎలాగ మారిపోయారంటే అభద్రతా భావములోనికి, పాపములోనికి నెట్టబడ్డారు. ఆ తర్వాత రెండవది ఏం చేశారు? భయపడ్డారు. భయము ఆవరిస్తుంది. భయము ఇది చాలా భయంకరమైనది. నువ్వు ధైర్యంగా ఏ పని చేయలేవు. దొంగతనంగా దాక్కుంటూ చీకటిలో ఈ పనులను చేసేవారు అందరూ కూడా భయంకరమైనటువంటి పాపపు ఊబిలో పట్టబడి భయపడుతూ బయట ప్రపంచానికి తనను తాను కనపరుచుకోలేనటువంటి వారుగా ఉన్నారు. హల్లెలూయా. భయపడినటువంటి స్త్రీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు తన కడవను పట్టుకొని బావి దగ్గరకు వచ్చింది. భయపడింది. బయటకు వస్తే ఈ పాపాత్మురాలు కుటుంబాలను పాడు చేస్తుంది అని తిట్టి కొట్టి చంపేస్తారేమోనని అందరూ పనులలో నిమగ్నమయ్యి ఉన్న సమయంలో అప్పుడు వచ్చి తనకు కావలసిన వాటిని సమకూర్చుకొని వెళ్ళిపోతా ఉంది. హల్లెలూయా. సామెతల గ్రంథంలో కూడా మనం చూసాం. చాలా భయంకరమైనటువంటి స్త్రీలు ఉన్నారని, సరిచేసుకోవాలని బైబిల్లో ఉన్నాం. ఎటువైపు ప్రయాణిస్తున్నావో, ఇంట్లో వాళ్ళు ఎన్ని చెప్పినా వినక, ఎంత ఉన్నా సరే స్నేహితుల మాట వింటూ వారి మాటలకు లోబడి వారు చెప్పినట్టు ఫలానా వారు ఇకిలించారు, పళ్ళు బయట పెట్టారనగానే అక్కడికి వెళ్ళిపోతూ నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకునే వారిగా నువ్వు ఉంటావు. ఆఖరికి నీకు శ్రమ, కష్టం, బాధలు ఇవన్నీ వస్తాయి. దేవుని మాటకు, తల్లిదండ్రుల మాటకు లోబడి జీవించాలని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తా ఉంది. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఈ క్షణము నీవు ఎక్కడ ఉన్నావు? పాపములో జీవిస్తున్నావా? ఆలోచనలు, కోరికలు, తలంపులు చాలా భయంకరమైనవిగా ఉన్నాయా? నీవు నిద్రిస్తున్నప్పుడు భయంకరమైన కలలు నిన్ను వెంటాడుతున్నాయా? దేవుని నుండి నిన్ను దూరం చేస్తూ పాపానికి నీకు దగ్గరగా తీసుకుని వెళ్ళేవిగా ఉన్నాయా? అయితే నీవు దేవుని నుండి దూరం అయిపోయి దేవుని స్వరాన్ని వినుక, దేవుని మాటకు లోబడకుండా దేవుని నుండి నీవు దాగుకోవాలని కోరుకుంటున్నావు, భయపడి పారిపోతున్నావు. వద్దు వద్దు. దేవుని దగ్గరకు వస్తే ఖచ్చితంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఆ స్త్రీ యేసు ప్రభువారితో మాట్లాడుతుంది. యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు చెప్తున్నాడు, మాటలు మాట్లాడుతూ, ఇదిగో ఈ నీళ్లు త్రాగితే నువ్వు ఇంకెప్పుడు దప్పిగా గొనవు అని ప్రభు చెప్పినప్పుడు
సరే అయితే నాకు ఈ నీళ్లు నాకు ఇవ్వు అని అంటే, ఇవి ఊరికినే ఇవ్వను, నీ భర్తను కూడా తీసుకురా అని ప్రభు తనకు ప్రశ్న వేస్తే, నాకు భర్త లేడు అని తను జవాబుతో ప్రభువారు చెప్పిన మాటకు భయపడి ధైర్యం కోల్పోయింది. అప్పుడు వరకు ఎంతో ధైర్యంగా మాట్లాడిన తను ఇప్పుడు తనలో భయము ఆవరించింది. తన పాప జీవితాన్ని ప్రభు చెప్తా ఉంటే గుండె పగిలిపోయింది. నీకు 6 ఉన్నారని చెప్పేసరికి తన జీవితం ఒక్కసారిగా తన కళ్ళ ముందు కనిపించడం ప్రారంభించింది. ఎక్కడ ఉన్నా వ్యభిచారంలో పట్టబడ్డావా, దొంగతనంలో పట్టబడ్డావా, మోసంలో పట్టబడ్డావా, అబద్ధాలలో పట్టబడ్డావా, చాడీలలో పట్టబడ్డావా, ఏ స్థితిలో నువ్వెక్కడ ఉన్నా పారిపోవద్దు. దేవుని దగ్గరికి రా. ప్రభు రక్షిస్తాడు, ప్రేమిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని నుండి తనను తాను దాచుకోవాలని భయపడి పారిపోతూ ఉంటాడు మానవుడు. సత్యం దగ్గరికి రాడు. అసత్యమైన ఆ చీకటిని వెతుక్కుంటూనే, చీకటి కార్యాలు జరిగించుకుంటూ ఆ చీకటి జీవితంలో బ్రతకడానికే ఈ 3 కార్యాలు చేస్తా ఉంటాడు. 1, పాపములో దిగంబరత్వం కలిగి పాపములో ఉంటారు, పాప జీవితంలో ఉంటారు. 2, భయపడి నిజముగా దేవుని దగ్గరకు రాలేక, నిజమైన దేవుని దగ్గరకు రాలేక అబద్ధికుల దగ్గరకు వెళుతూ ఉంటారు. సత్యము నిజము బయటకు వారు చెప్పుకోలేనటువంటి వ్యక్తులుగా మారిపోతారు. హల్లెలూయా. 2వది భయపడుతూ. 3వది దాక్కుంటారు. వారు చేసేటువంటి పాపము, వారు చేసేటువంటి తప్పులు తెలియపరచబడకుండా ఉండడానికి వారు ప్రయాసపడుతూ ఉంటారు. సమాజంలో గొప్పవారిగా, పేరు ప్రఖ్యాతులు గలవారిగా చలామణి అవుతూ ఉంటారు. కానీ నిజమైన దేవుని దగ్గరకు రావడానికి వారి పాపము వారికి అడ్డుపడిపోతుంది. భయము, ఏమవుతుందో అక్కడికి వెళితే ఏం జరుగుతుందో, ఆయన ఏమంటాడో, ఆ దేవుడు ఏమంటాడో అని తెలిసి దాక్కుంటారు. దాక్కుంటున్నావా నీవు? నీ పాపాన్ని బట్టి భయపడి దేవుని సన్నిధికి రాలేక భయపడుతున్నావు నువ్వు. రోజు ప్రభు నిన్ను ప్రేమించి నీకు జీవాన్నిచ్చి, నీకు ఆయుష్నిచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, సమృద్ధినిచ్చి, రా మారు మనసు పొందు, ఆయన మరలా మనం నశించిపోకుండా ఉండడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు భరించడం జరిగింది. తన దేహము చీల్చబడింది. ముక్కలు ముక్కలుగా ఆ యొక్క దేహ మాంసం అంతా చీరిపోయింది. మాంసము ముద్దలు వచ్చేసాయి బయటికి. రక్తము దారుగా కారుతూనే ఉంది. యెషయా గ్రంథంలో చెప్తాడు, ఆయనను నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమైంది. వై? ఎందుకు? నీవు దిగంబరత్వాన్ని తీసివేయడానికి, నీ దిగంబరత్వాన్ని. 2, నీలో ఉన్న భయము అనేటువంటి పాపము నుండి, బంధకాల నుండి, సంఖ్యల నుండి నిన్ను విడిపించడానికి. 3, నీవు దాగుకొని చీకటిలో నుండి వెలుగులోనికి రాకుండా నిన్ను నీవు కప్పుకుంటూ చీకటి బ్రతుకు బతుకుతున్న నిన్ను నీ జీవితంలో వెలుగు ప్రకాశింప చేయడానికి తండ్రికి ఇష్టమైంది. అందుకనే ప్రభు నిన్ను విడిపించడానికి తన జీవితాన్ని, తన రక్తాన్ని క్రయధనముగా ఆయన చెందించాడు. ప్రియ యవనస్తుడా, ఎక్కడ ఉన్నా అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ, బాబు ఎక్కడున్నా? మమ్మీ చదువుకుంటున్నా. ఫ్రెండ్స్ సైలెంట్ కొనరా అని చెప్పి, అమ్మా స్టడీస్ లో ఉన్న ఫ్రెండ్తో లెక్క అర్థం కాక చెప్పించుకుంటున్నా. అక్కడ జరుగుతుంది గ్లాసుల శబ్దం, అక్కడ వస్తుంది భయంకరమైన దుర్వాసన,
స్మోకింగ్, ఎప్పుడు వస్తాడని ఇంట్లో వాళ్ళు నిద్రపోకుండా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడో వస్తాడు, చూసి పడుకున్న తర్వాత. ఎక్కడ ఉన్నావు? కాలేజీకి వెళ్తే సినిమాలకు వెళ్ళేవాళ్ళు, పుస్తకాలు అమ్మేసుకుని వెళ్ళేవాళ్ళు ఉన్నారు, డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక రకమైన యవనస్తులైతే ఇంకో కొంతమంది ఉంటారు వివాహమైన తర్వాత భార్య భర్తలు హైడ్ అండ్ సీక్. ఇది కూడా సేమ్. భర్తకు తెలియక భార్య, భార్యకు తెలియక భర్త. అప్పులు, పాపం, మోసం. ఎవరిని అంటే మీ కుటుంబాలను మీరే మోసం చేసుకుంటున్నారు. ప్రభు రక్షిస్తాడు రండి అంటే రావడానికి వీరు దిగంబరత్వం ఎప్పుడు బయటపడుతుందో మందిరంలో ఈ భయము వెంటాడుతూ ఉంటుంది. అక్కడికి వెళితే నువ్వు ఇవన్నీ విడిచిపెట్టాలి. నువ్వు పాపివి, నువ్వు తప్పులు చేస్తున్నావని లోపల నుండి గద్దిస్తూ ఏం చేస్తుంది? దాక్కునేలా చేస్తా ఉంటది. ఎవరైనా రోడ్డు మీద కనబడితే వారికి కనపడకుండా దాక్కొని ఉండేటువంటి పరిస్థితులు వచ్చేవిగా ఉన్నాయి. హల్లెలూయా. ఈ గేమ్ లో నీవు ఎవరితో ఉంటున్నావంటే దేవునితో గేమ్ ఆడుకున్నావని అర్థం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు దాక్కొని దేవునికి కనపడకూడదు అనుకుంటే నరకములో యుగ యుగాలు యాతన పడాల్సిన పరిస్థితి వస్తాయి. ఒకవేళ తండ్రి నిన్ను వెతికినప్పుడు నువ్వు దొరికితే నీకు రక్షణిస్తాడు, నీకున్నటువంటి దిగంబరత్వాన్ని కడిగి వేస్తాడు, నీ పాపము మలినాన్ని కడిగి వేస్తాడు. భయపడద్దు. దేవుడు నిన్ను, నీలో ఉన్న భయాన్ని తీసివేసి తన దత్తపుత్రాత్మతో నింపి నిన్ను మంచివాడిగా, సమాజానికి మంచి చేసేవాడిగా మారుస్తాడు. మూడవది, దాక్కోవద్దు. నీలో ఉన్న భయాన్ని తీసివేసి ఇప్పుడు ధైర్యాన్ని పెడతాడు. ఇంతకు ముందు దాక్కొని ఉండేటువంటి నీ బ్రతుకును ఇప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు అద్భుతంగా మారుస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మారుస్తాడు. ఎందుకు దాక్కోవటం? ఈ బతుకు ఎందుకు? ఎన్నాళ్ళు ఈ దాక్కునే బ్రతుకు ఎందుకు? ఎన్నాళ్ళు ఈ భయపడేటువంటి జీవితం? హల్లెలూయా. ప్రశ్న చాలా ఘోరంగా ఉంటుంది. ప్రశ్న వేసినప్పుడు జవాబు మన దగ్గర లేకపోతే చాలా భయంకరమైనటువంటి శ్రమలు, కష్టాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ రాత్రి నిన్ను అడిగేటువంటి ప్రశ్న, నీవు ఎక్కడ ఉన్నావు? ఏ పాపము చేత బంధించబడి ఉన్నావు? ఏ పాపములో ఉన్నావు? 3 లక్షణాలు నేను చెప్తున్నాను. 3 దిగంబరత్వం నుండి నిన్ను ప్రభు విడిపిస్తాడు, నీ పాప జీవితం నుండి. 2 నీలో ఉన్న భయము నుండి విడిపిస్తాడు. 3 దాగుకున్నటువంటి నిన్ను వెలుగులోనికి తీసుకొస్తాడు. అందుకే యేసయ్య ఈ లోకానికి వచ్చింది. నిన్ను రక్షించడానికే, నిన్ను విడిచిపెట్టడానికి రాలేదు. నిన్ను రక్షించడానికి, నీకున్న మాలిన్యాన్ని కడగడానికి, మొత్తం జిడ్డును తీసివేసి తన ప్రేమను, నెమ్మది, సమాధానాన్ని, ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు ఆ స్త్రీ బయటికి వెళ్ళింది, దేవుని మాటకు లోబడింది, తన పాప జీవితాన్ని అక్కడ విడిచిపెట్టేసింది. దేవుని సన్నిధిలో రోడ్డు మీదకి ఇప్పుడు ధైర్యంగా వెళ్తుంది. భయం లేదు, దాక్కోవాలన్నటువంటి భయము తనలో లేదు. ఎందుకనంటే పాపాన్ని యేసయ్య కడిగి వేశాడు. ఇప్పుడు తను దాక్కునేటువంటి స్థితి నుండి తనను తాను బయటికి కనపరుచుకునేటువంటి స్థితికి వచ్చేసింది. రోడ్డు మీదకి వెళ్ళింది, అందరినీ కేక వేస్తుంది, ఇదిగో నాతో చెప్పినవాడు, నా గురించి, నా జీవితం గురించి చెప్పినవాడు, మనము ఎదురు చూస్తున్న ఈ మెస్సయే,
అని లోకంలో ఉన్న వారికి చెప్పినప్పుడు, ఏంటి ఈ అమ్మాయి బయటికి రాదు కదా, ఎప్పుడు భయపడుతూ బతుకుతూ ఉండిద్ది కదా, తనను తాను ఎవరికి కనపరుచుకోదు కదా, ఎప్పుడో చీకట్లోనో ఎప్పుడో కనపడేది, ఇప్పుడేంటి నడి మధ్యలో రోజు మధ్యలో ఉండి మిట్ట మధ్యాహ్నం వచ్చి బయటకు వచ్చి కేక వేస్తుంది ఏంటి అని అందరూ బయటకు వచ్చి చూస్తే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఆయనే మెస్సయ్యా, నా పాప జీవితం నుండి విడిపించాడు, నాకున్న దిగంబరత్వం నుండి విడుదల ప్రకటించాడు, రండి మీరు కూడా అని తీసుకొచ్చింది. హల్లెలూయా. ఈ 3 స్థితులలో నుండి నువ్వు రావాలనంటే యేసు ఒక్కడే నిన్ను విడిపించేది, యేసు ఒక్కడే నిన్ను రక్షించేది. నువ్వు ఎక్కడ దాక్కున్నా, ఎక్కడ భయపడుతూ నిన్ను నీవు బయట ప్రపంచానికి కనపడకుండా నువ్వు చేసుకోవాలనుకున్నా, దేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు. 139 కీర్తనలో కూడా చెప్తాడు, ఎక్కడికి వెళ్తాం, సముద్రంలో దాక్కున్నా కూడా ఆయన కన్ను చూస్తూనే ఉంటుంది. ఆయన చూస్తున్న దేవుడు, నిన్ను రక్షించడానికి నిన్ను నిరంతరము వెతుకుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఎక్కడ దాక్కున్నా, పాపపు ఊబిలో బయటికి రాలేక, మత్తులో, అనేక రకాలైనటువంటి సమస్యల్లో నువ్వు దాక్కుండిపోయావా? అప్పుల్లో దాక్కుండిపోయావా? అప్పుల బాధలతో సతమతమవుతున్నావా? ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? చచ్చిపోదాం అనుకుంటున్నావా? వద్దు. యేసు నిన్ను రక్షిస్తాడు, యేసు నిన్ను విడిపిస్తాడు. యేసు ఒక్కడే నీకు నెమ్మది కలుగ చేసేవాడు. హల్లెలూయా. అందుకనే ఆదాము అవ్వలను ప్రశ్నించాడు. అప్పటి వరకు భూమి మీద ప్రశ్నలు రాలేదు. మొట్టమొదటిసారిగా దేవుడు వారిని ప్రశ్నించాడు. ఆ తర్వాత అనేక ప్రశ్నలు వచ్చాయి. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో నువ్వే స్థితిలో ఉన్నావు, ఆయన చూస్తున్నటువంటి దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను చూస్తున్నటువంటి దేవుడు. ఎక్కడ ఉన్నా ప్రభు నిన్ను చూస్తున్నటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి రక్షణ, మారు మనసు పొందాలి, విడుదల పొందాలి. యేసే నిన్ను రక్షించేవాడు, యేసే మనలను మన పాపముల నుండి విడిపించేవాడు. కాబట్టి దాక్కోవద్దు, దేవుని సన్నిధికి రా. దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేర్ ఆర్ యు అని అడిగితే ఏం చెప్తున్నాడు? ఎక్కడ ఉన్నాడో కూడా అతను చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చెప్పలేనటువంటి పరిస్థితుల్లో భయం ఆవరించుందా? బాధ నిన్ను, నీవు చేసిన తప్పులు నిన్ను దాక్కునేలా చేస్తున్నాయా? అయితే ప్రభు నిన్ను రక్షించడానికి, విడిపించడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలాగైతే ఆదాము అవ్వలకు గొర్రెపిల్ల రక్తమును కడిగి వారికి వస్త్రాలుగా చేసి ఇచ్చాడో, అలాగే యేసయ్య మనలను, ఆయన మన పాపములను ఆయన వీపు వెనుక తట్టు పారవేసుకొని మనలను రక్షించటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే వస్తారో ఆయన స్వరం విని ఆయన పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని, ఎక్కడున్నావు, 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 ఎక్కడున్నావు అని నిన్ను ప్రతి క్షణం అడుగుతూనే ఉన్నాడు. నీవు ఆయన స్వరానికి వింటే, నీ ఆయన స్వరానికి, ఆయన అడిగే ప్రశ్నకు నీవు జవాబు ఇవ్వడానికి, ముందుకు రావడానికి నువ్వు ధైర్యం చేయగలిగితే ప్రభు నిన్ను, నీ జీవితాన్ని మార్చివేయడానికి ఆయన సిద్ధపడుగా ఉన్నాడు. భయము, అఫ్రైడ్, దేవుని వలనైనా భయము పట్టుకుందంట. ఏమంట? టు కాజ్ astonishment, to awe, be held in awe,
ఫియర్, టు ఇన్స్పైర్ రెవరెన్స్ ఆర్ గాడ్లీ ఫియర్. దేవుని గురించైన భయము పట్టేసుకుంది. భయపడుతున్నావా? సత్య దేవుడైనటువంటి వాడు, పాపము ఎరుగునటువంటి ఆ దేవుని దగ్గరకు నువ్వు రావడానికి భయపడుతున్నావా? భయపడద్దు. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయనే నిన్ను విడిపిస్తాడు. నేను పాపిని కదా, నేను అక్కడికి వస్తే నన్ను అందరూ హేళనగా చూస్తారేమో, అసహించుకుంటారేమో అని నిన్ను నీవు దాచుకుంటే, నీవు ఒక క్షణమున చనిపోతే రేపు లెక్కప్ప చెప్పాలి. దేవుని స్వరానికి నువ్వు లోబడకుండా, దేవుని మాటకు నీవు విధేయత చూడకుండా, నిన్ను నీవు హైట్ చేసుకుంటూ నువ్వు పారిపోతే ఆరని అగ్నిగుండం ఉంది. ఒకరోజు నువ్వు దానిలో కాల్చబడతా ఉంటావు. ధనవంతుడు కూడా అన్నాడు, తండ్రి అయిన అబ్రామా, మంట, దాహం దాహం. లాజర్ను పంపించి చిటికిని వేలు నీళ్ళల్లో ముంచి తీసుకొని చొక్క చొక్క నా అంగిట్లో పడేలాగా చేయయ్యా. అరుపులు, కేకలు. ఆ రోజు కోసం నువ్వు ఎదురు చూడొద్దు. ఆ రోజు ఎవరు నిన్ను రక్షించలేరు. అతను అన్నాడు, నాకు ఇంకా 3 సహోదరులు ఉన్నారు, ఇంకా బతికే ఉన్నారు భూమి మీద. నేను ఇక్కడ పడుతున్న ఈ నరక యాతనను చూచి ఎవరైనా అక్కడికి వెళ్ళి చెప్తే, మరణాన్ని జయించిన వాడు వెళ్ళి చెప్తే రక్షించబడతారు కదా. పంపించి లాజరుని అని అంటే కుదరదు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి, రక్షణ పొందాలి. దేవుడు ఈ రోజు ప్రవక్తలతో మాట్లాడతాడు. ప్రవక్తల ద్వారా, దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. తనకు ప్రతినిధిగా నిలబెట్టుకొని నీవు వారి స్వరాన్ని విని, వారు చెప్పిన మాటలను లక్ష్యం ఉంచి నీ పాప జీవితం నువ్వు విడుదల పొందడానికి ఒప్పుకొని దేవుని యొద్దకు వస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు. లేదంటే యుగ యుగాలు ఆరని అగ్నిగుండంలో కాల్చబడాలి. అప్పుడు ఎవరు నిన్ను రక్షించలేరు, అప్పుడు ఎవరు నిన్ను కాపాడలేరు. నువ్వెక్కడ ఉన్నావో నిన్ను నీవు మోసం చేసుకోవద్దు, నిన్ను నీవు అవిధేయుడిగా మార్చుకోవద్దు. దయచేసి దేవుని స్వరానికి లోబడు. దయచేసి నీవు ఎక్కడ ఉన్నా మారు మనసు పొందు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలను చేస్తాడు. ప్రభు వచ్చిందే నీలాగా నశించిపోతున్న వారిని రక్షించడానికే. నీలాగా దిగంబరిగా భయపడుతూ దాగుకునేటువంటి వారిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. నీ దిగంబరత్వాన్ని తీసివేయడానికి ప్రభు వచ్చాడు. ప్రియ సహోదరుడా, దేవుని మాటకు లోబడు, దేవుని కొరకు జీవించు, దేవుని దగ్గరికి రా. దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎందుకనంటే ప్రభు ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. పాపములో ఉన్నటువంటి దిగంబరులుగా ఉన్నటువంటి వారిని విడిపించడానికే సృష్టికర్త అయినటువంటి ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి శరీరధారిగా రక్తమాంసములు గలవాడిగా వచ్చాడు. విడిపించడానికే, నీ దిగంబరత్వాన్ని తీసివేయడానికి. ప్రియ సహోదరుడా, సహోదరి, యవనసుడా, ప్రార్థన చేయి. ఎక్కడ నువ్వు పట్టబడ్డావో, నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎటువంటి స్థితిలో ఉన్నావో, చచ్చిపోదామని అనుకుంటున్నావా? ఈ బాధ, కష్టాలు, శ్రమలు నేను పడలేకపోతున్నాను, ఇంకొద్దు, ఈ జీవితాన్ని చాలించాలనుకుంటున్నావా? వద్దు వద్దు. దేవుడు నిన్ను విడిపించి వాటి మీద జయమిచ్చి
జయకరమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఒక్కడే యేసయ్య. ఈ రాత్రి నీవు దేవుని మాటకు లోబడి నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడ మోకరించి, ప్రభువా నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నా దిగంబరిగా అని నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని నువ్వు చేసిన ప్రతి పాపాన్ని దేవునితో మాట్లాడితే, ప్రభు నీలో ఉన్న దిగంబరత్వాన్ని, 2 నీకున్నటువంటి భయాన్ని, 3 నీకున్నటువంటి ఆ పారిపోయేటువంటి స్థితి నుండి, హైడ్ చేసుకునేటువంటి స్థితి నుండి, దాగుకునేటువంటి స్థితి నుండి ప్రభు నిన్ను నడిపించి నిన్ను సన్మార్గంలో నడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నాతో ప్రార్థన చేస్తావా? నాతో కలిసి ప్రార్థన చేస్తావా? నీకు ఇష్టమేనా నాతో కలిసి ప్రార్థన చేయడానికి? నీ దిగంబరత్వాన్ని కడిగేసుకోవడానికి, నీలో ఉన్న భయాన్ని తీసివేసుకోవడానికి, నువ్వు దాక్కుంటున్నటువంటి స్థితిలో నుండి వెలుగులోనికి రావడానికి నీకు ఇష్టమైతే నాతో కూడా ఏకీభవించు. ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ప్రభు నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. మన షందర మన బాబా పరిశుద్ధుడా హల్లెలూయా. రాజా నీ కొందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. రకమన్న షద బాబా దిలాలో మలైకడదరబా. యేసయ్యా నీకు స్తోత్రం. ఆదాముతో నువ్వు ప్రశ్నిస్తున్నా, నీవు ఎక్కడ ఉన్నావు? ఎంతో ప్రేమగా నిన్ను ఎదుర్కొని నీతో ముచ్చటించేటువంటి వాడు ఆ దినమున తన దిగంబరత్వం బయటపడినప్పుడు, తనలోనికి భయము ఆవరించినప్పుడు, తనను తాను దాగుకుంటూ ఉన్నటువంటి సమయంలో నీకు కనపరచకుండా, ముందుకు రాలేక దాగుకున్నటువంటి జీవితంలో ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావు. ఏమైంది ఏంటి అని మాట్లాడి వారిని సరిచేశావు. ప్రభువా ఈ రాత్రి మమ్ములను కూడా సరిచేయండి. ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రభువా, ఏ బంధకములో, ఏ దిగంబరత్వములో ఉండిపోయారో, ఎక్కడ అవిధేయతులయ్యి సాతానికి దొరికిపోయారో, వాడి చేత చిక్కబడ్డారో వాటి నుండి విడిపించండి. ఏ భయము వారిని ఆవరించిందో ఆ భయము ఆందోళన నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాను. ఎందుకు తల్లిదండ్రులకు, లోకానికి, స్నేహితులకు వారిని కనపరచకుండా దాక్కుంటున్నారో ఆ దాగుకునే స్థితి నుండి విడుదల దయచేయమని అడుగుతున్నాను. ప్రభువా నీ ప్రేమ ఇన్నాళ్ళు కాచి కాపాడింది, నిరంతరము మమ్మలను సహిస్తూనే ఉంది. ఇప్పుడు అడుగుతున్నా, ఎక్కడ ఉన్నావయ్యా, రా బయటికి అని నీ ప్రేమను కనబరుస్తూ ఉన్నావు. దయతో క్షమించండి ప్రభువా. యాకోబు బావి దగ్గర స్త్రీని నువ్వు కాపాడినట్లుగా, రక్షించినట్లుగా ఇప్పుడు ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి బంధకాల నుండి విడుదల దయచేయండి, వారి దిగంబరత్వం నుండి విడుదల దయచేయండి. వారు దేని కోసమో భయపడుతున్నారో, ఏ స్థితిలో ఉన్నారో వారి పాప జీవితము నుండి విడిపించండి. వారిలో ఉన్న భయము నుండి విడుదల దయచేయండి. ఎందుకని తమను తాము దాచుకుంటున్నారో ప్రభువా, బయటికి రాకలేక, చీకటి బ్రతుకులో ఉండలేక, నశించిపోతూ తమను తాము చాలించాలని, తమ జీవితాలను ఇంకా ముగించాలని ఆశపడుతున్నారు. వారికి విడుదల దయచేయమని అడుగుతున్నారు. ఈ రాత్రి వారికి విడుదల కలుగునుగా కేస్తున్నాము. క్షమించండి ప్రభా. నీవు ఒక్కడే క్షమించడానికి సిద్ధ మనసు గలవాడవు, నీవు ఒక్కడవే రక్షించువాడవు. మా కోసం నువ్వు ఒక్కడవే నాయనా. మేము పొందవలసిన ఆ శిక్షను నువ్వు భరించావు
అయ్యా క్షమించండి నాయన, ప్రేమ గలవాడు నీవే, కనికరము గలవాడు నీవే నాయన, అద్భుతం చేయండి. కృపగల హస్తాలకు అప్పు చెప్తున్నాం. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి బంధకాల నుండి విడుదల దయచేసి, జయము దయచేసి, జయకరమైన జీవితాన్ని వారు జీవించినట్లుగా వారి మనస్సులను, ఆలోచన, తలంపులను, చూపులను మార్చివేయండి. ఈ దేహంలోనికి మీరు వచ్చి నివసించండి. ప్రతి ఒక్కరిని కృపగల హస్తాలకు అప్పు చెప్తూ గొప్ప జయము దయచేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో నెమ్మది, సమాధానం కలుగునుగాక. దయచేసి ఎవరు కూడా మరణించడానికి, జీవితాన్ని చాలించడానికి తొందరపడొద్దు. ఒక్కసారి ఆలోచించండి. యేసు రక్షిస్తాడు, యేసు విడిపిస్తాడు. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.